ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడుర్రి. మేడిగడ్డలో ఇసుక దందా 800 కోట్లు రాబట్టేందుకు ప్లాన్. రిపేర్ల పేరు చెప్పి ఇసుకకు సూటి. ఇసుక కోసమే రిపేర్ల సాకు చెప్పారా? నీళ్లు వదిలేశాక భారీగా బయటపడిన ఇసుక మేటలు. ఇసుకను సొమ్ము చేసుకోవాలని ప్లాన్. 14 ఇసుక రీచ్లో ఒక వేలం వేసే ప్రణాళిక. జూలైలో ఇక ఇసుక రీచ్ల వేలానికి ఏర్పాట్లు. త్వరలో మరిన్ని ఇసుక రీచ్ల వేలం అంటూ చూడొచ్చు. రాష్ట్రంలో చాలా రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందనే ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అక్రమాలు జరిగాయంటూ విచారణకు ఆదేశించింది. నీళ్లు నిలిపితే బ్యారేజ్ కూలిపోతుందని చెప్పుకొచ్చింది. ఉన్న నీళ్లను కూడా కిందికి వదిలేసింది. కానీ నీళ్లు వదిలేయడానికి అసలు కారణం మాత్రం వేరే ఉందనే చర్చ జరుగుతుంది. బ్యారేజ్ దిగువన ఉన్న ఇసుక సర్కార్కు సూటి పెట్టిందనే చర్చ జరుగుతుంది. త్వరలోనే రీచ్లలో వేలానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ మీ అందరికి కనబడుతున్నారా? గిడ ఈ మంత్రులందరూ ఎందుకు వేరు అనుకుంటారు? మీరు మంత్రులందరూ ఎందుకు వేరు అనుకుంటున్నా? మంత్రులందరూ ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి వేరు అనుకుంటుర్రా? లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైనా చూడనీకి వేరు అనుకుంటుర్రా? కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఎందుకు వేరు అనుకుంటారు మీరు? బహుశా నాకు తెలిసినంత వరకు మీరు అందరూ అనుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్న వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా అక్కడ మేడిగడ్డ కానీ సుందీలు కానీ ప్రాజెక్టులన్నింటినీ కూడా మంచి చేద్దాం అనుకుంటే వేరు అని అనుకోవచ్చు మీరు. కానీ ఇది పెద్ద జోకు. వీళ్ళు ఎందుకు వేయాలంటే వీళ్ళు బ్యారేజీలకు సంబంధించి ఏంది అంటే అక్కడ మనం ఎట్లా సంపాదించవచ్చు, ఏ విధంగా అక్రమంగా సూటి పెట్టచ్చు, ఏం చేయొచ్చు అనే కోణంలో వేరు. వీళ్ళు ఊరికే పోలే, వాళ్ళాడి వేయాలంటే ఏదో ఒకటి లూటీ చేసేందుకు వేరు అన్నట్టు. అర్థమైందా? ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి.